పిల్లలు పుట్టాలి అంటే వీర్య కణాల పరీక్షలో చూసే పారామీటర్స్ ఏ విధంగా ఉండాలి? WHO ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి వీర్య కణాల పరీక్షలో చూసే పారామీటర్స్ ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు అవి ఏ పారామీటర్స్ ఏ విధంగా ఉంటే దానిని మనము నార్మల్గా కన్సిడర్ చేస్తాము అనే విషయాన్ని గైడ్లైన్స్ రూపంలో రిలీజ్ చేస్తుంటుంది. 2021 WHO గైడ్లైన్స్ ప్రకారము సెమన్ అనాలిసిస్లో వాల్యూమ్ అనేది 1.4 ml కంటే ఎక్కువగా ఉండాలి. కాన్సంట్రేషన్ అంటే 1 mlలో కనీసం 16 మిలియన్స్ కంటే ఎక్కువగా వీర్య కణాలు ఉండాలి. టోటల్ మొటిలిటీ అనేది అంటే కదిలే కణాల సంఖ్య 42% ఉండాలి. అంటే 100కు 42 అయినా కదిలే కణాలు ఉండాలి. వాటిలో కూడా ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ముందుకు కదిలే కణాలు 30% అయినా ఉండాల్సి ఉంటుంది. నార్మల్ ఫార్మ్స్ అంటే చూడ్డానికి తల, మిడిల్ పార్టు, తోక నార్మల్గా ఉన్నవి కనీసం 100కి 4 అయినా ఉండాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే మనం దాన్ని నార్మల్ సెమన్ అనాలిసిస్ రిపోర్ట్గా కన్సిడర్ చేస్తాం. థ్యాంక్ యూ.